ఇక ఇక్కడ మన దృశ్యాలు చూస్తున్నాం. ఇది చింతమడకలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ నిన్న ఓటు వేయడానికి పోయిన అంశం ఇక్కడ చూస్తున్నాం. ఇక చింతమడక హై స్కూల్లో ఓటు వేసేందుకు వెళ్తూ గ్రామస్తులను పలకరిస్తున్నటువంటి కేసీఆర్ చిత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పక్కనే ఉన్నారు. మొత్తానికి చింతమడకకు ఓటు వేయడానికి కేసీఆర్ పోయినట కర్ర సహాయంతో పోతున్నటువంటి కేసీఆర్. ఇక దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర భారత అధినేత కేసీఆర్ చెప్పినటువంటి అంశం. ఇకపోతే సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని కూడా మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇకపోతే సోమవారం ఆయన సతీమణి అయినటువంటి శోభారాణితో కలిసి సిద్దిపేట జిల్లాలోని ఇక స్వగ్రామం అయినటువంటి చింతమడక వచ్చి ఓటు వేశారు. అనంతరము జాతీయ మీడియా సంస్థలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మోదీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈ ఎన్నికల్లో భాజపాకు ఇక పరాభవం తప్పదని కూడా పేర్కొన్నారు. భాజపా నిబంధనల ప్రకారం 75 ఏళ్ల వయసు వచ్చాక ఆ పార్టీ నేతలు ఏ పదవి చేపట్టారని కూడా ప్రధాని మోదీ కూడా తప్పుకోవాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇక ఇండియా కూటమిలో భారత చేరుతుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారుతాయని కూడా అందులో సందేహం లేదని కూడా మొత్తానికి కేసీఆర్ చెప్పినటువంటి అంశం. ఇక అంతకుముందు హెలికాప్టర్లో చింతమడక వచ్చిన కేసీఆర్ దంపతులకు హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు స్వాగతం పలికారు. పోలింగ్ కేంద్రంలో గ్రామస్తులకు కేసీఆర్ దంపతులు అభివాదం చేసి ఆప్యాయంగా పలకరించారు. ఆయన వెంట ఎంపీపీ ఇక శ్రీదేవి పలువురు నేతలు కూడా వచ్చారట. మొత్తానికి ఇగో ఇదే కేసీఆర్ పక్కనే మొత్తానికి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు చింతమడకలో. ఇక మొత్తం చింతమడక జనాలంతా పలకరిస్తున్నటువంటి అంశం కేసీఆర్ని.